పరిశుద్ధాత్ముని పని ఏంటి అని అంటే, ఎవరైతే ఆయన్ని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంఘములో చేర్చడం పరిశుద్ధాత్ముని పని. 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి భౌతికంగా కనిపించేటువంటి సంఘం, 2 భౌతికంగా కంటికి కనబడనటువంటి సంఘం. దాన్ని సార్వత్రిక సంఘం అని అంటాం. 2 సంఘాల గురించి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. అయితే మీరు ఆలోచించవలసింది, కంటికి కనబడనటువంటి సంఘంలో మనల్ని చేర్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాధ్యతను తీసుకొని ఆయన ఇంకా నిర్వర్తిస్తూ ఉన్నాడు. 2 పని అయిపోయింది, 3వ వ్యక్తి పని కాల. ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు దాకా? మన ప్రాణ పోకడ, ఆయన రాకడ వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్ముడు మన మీద పని చేయవలసిందే. ఆయన తన పనిని నిర్వర్తించవలసిందే. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముడు ఆయన పని చేయడానికి, ఆయన ప్రతి ఒక్కరిని, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సార్వత్రిక సంఘంలో చేర్చడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, మన యొక్క హృదయంలో కానీ లేకపోతే మన జీవితంలో కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పని చేస్తాడు? దానికి ముందు ఒక విషయం చెప్తాను. పరిశుద్ధాత్ముడు మనల్ని సంఘంలో చేర్చడానికి ఆయన పని చేస్తాడు అని అన్నాను కదా. 2 రకాలైనటువంటి సంఘాలను నేను మీకు చెప్పాను. ఒకటి బయటికి కనిపించేటువంటి సంఘం, భౌతిక సంఘం. అంటే దీన్ని కూడా మనం సంఘం అని అంటాం కదా, దీన్ని కూడా సంఘమే అని అంటాం. ఒకటి భౌతికంగా కనిపించేది, 2 భౌతికంగా కనబడని సంఘం. ఈ 2 సంఘాల్లో నీవు నేను దేవుని బిడ్డగా, రక్షించబడినటువంటి బిడ్డగా నీవు ఈ 2 సంఘాల్లో నీవు ఉండాలి అని అంటే దానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం అవసరం. పరిశుద్ధాత్ముని యొక్క సహాయం అవసరమై ఉంది. చాలా సందర్భాల్లో సంఘం అనేటువంటి విషయానికి వస్తే, భౌతికంగా కనబడుతున్నటువంటి సంఘాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ భౌతికంగా కనబడుతున్నటువంటి సంఘం ఎవరిది అని అంటే దేవుడిది, మనుష్యుడిది కాదు. ఇది దేవుడిది. ఈ సంఘం దేవుడిది అన్నది. ఆలోచన చేయండి, చాలా సందర్భాల్లో మనుషులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల్లో ఆంతర్యం ఏమిటో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో ఒక సంఘాన్ని బట్టి లేకపోతే కట్టినటువంటి సంఘాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడతారు. ఈ సంఘాన్ని కట్టడానికి నేనే ముందుకు వచ్చాను, ఈ సంఘాన్ని నిర్మించడానికి నేనే కారణం, ఈ సంఘం నా తెలివితేటలతో స్థాపించబడింది, నా యొక్క ఆలోచన మేరకు ఇది జరిగింది, నా యొక్క ఆలోచనానుసారంగా ఇది నిర్మించబడింది అని చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ దాని మీద వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఏ మనుష్యుడు దేవుని సంఘాన్ని నిర్మించలేడు. ఒకవేళ మనుష్యుడు దేవుని సంఘాన్ని నిర్మిస్తే దాంట్లో దేవుడు ఉండడు. ఆలోచన చేయండి, దేవుని సంఘం నిర్మించబడాలి అని అంటే అది దేవుని ఉద్దేశమై ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి, అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండాలి. దేవుడు ప్రణాళిక ఇస్తేనే సంఘం స్థాపించబడుతుంది. దేవుని ఉద్దేశం నెరవేర్చబడితే సంఘం సృష్టించబడుతుంది. దేవుని యొక్క ఆలోచన మేరకే సంఘాలు సృష్టించబడతాయి కానీ, సంఘాలు నిర్మించబడతాయి కానీ మనుషులు ఎవడు కూడా దేవుని సంఘాన్ని స్థాపించలేడు. ఎందుకు అనంటే మనుషుడి జ్ఞానం, మనుషుని తెలివి దేవుని సన్నిధిని అది తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టలేదు. చాలామంది అనేటువంటి మాట, సార్ ఈ సంఘం నాది అనే మాట మాట్లాడుతూ ఉంటారు. సంఘం నీది కాదు, ఎవరిది కాదు, సంఘం దేవుడిది. సంఘం నీది అని అనిపించుకోవాలి అని అంటే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీ స్వార్జితంతో నువ్వు సంఘాన్ని కట్టాలి. నీవు కష్టపడి నీవు సంపాదించినటువంటి డబ్బుతో మందిరాన్ని కట్టాలి, సంఘాన్ని కట్టాలి. 2 ఏంటో తెలుసా? ఎవరి దగ్గర డబ్బులు ఆశించకూడదు, ఎవరి దగ్గర 1 రూపాయి ఆశించకుండా కష్టపడి నీవు స్థలాన్ని కొని ఆ స్థలంలో ఒక మందిరాన్ని నిర్మిస్తే అది నీ మందిరం అవుతుంది. ఆ మందిరంలో ఏ 1 రూపాయి పరాయి వాడిదైనా అది నీది కాదు. రైట్? అది నీది కాదు. అయినా మనుష్యుడు నిర్మించేటువంటి సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఉండడు.
మనుషుని యొక్క ఆలోచనతో సంఘం నిర్మించబడిన, మనుషుని యొక్క తెలివితో సంఘం నిర్మించబడిన, మనుషుల యొక్క ఊహలతో సంఘం నిర్మించబడిన ఆ సంఘంలో దేవుడు ఖచ్చితంగా ఉండడు. దేవుని సన్నిధి ఖచ్చితంగా ఉండదు. ఇది ఆలోచన చేయండి. సంఘం దేవుడే నిర్మించాలి. దేవుడు తన ప్రజల మధ్య ఉండాలి అని అనుకున్నాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు సమూహాన్ని ఆయన తీసుకుని వస్తూ ఒకానొక సందర్భం వచ్చినప్పటికీ ఆయన పడినటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటి అని అంటే, నేను నా ప్రజల మధ్య నివసించాలి అని అనుకున్నాడు. ప్రజల మధ్య నివసించాలి అని అనుకున్నప్పుడు దేవుడు మోషేని పిలిపించాడు. మోషేని పిలిపించి, అయ్యా నేను నా ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నీవు నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించు. ఆ ప్రత్యక్షపు గుడారం ఎత్తు ఎంత ఉండాలి, దాని లోతు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి అని సమస్తము దేవుడే చెప్పాడు. ఆలోచన చేయండి. సమస్తాన్ని దేవుడే చెప్పాడు. ఏది ఎలా ఉండాలి, అది ఏ నారబట్ట చేత అది నిర్మించబడాలి, ఏ యొక్క వస్త్రము చేత నిర్మించబడాలి, ఎన్ని తెరలు ఉండాలి, ఆ తెరలు ఎవడనియ్యాలి, ఎవడు నేర్పరిగలిగినటువంటి పనివాడై ఉన్నాడు, ఆ పనివాడు ఏ పనులు చేయాలి, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఎలాంటి ఉపకరణములు ఉండాలి, ఆ ఉపకరణములు ఎవడు చేయాలి. ప్రతి దానికి కర్త కర్మ క్రియ దేవుడే. మనం ఏమంటాం ఇప్పుడు? ప్రతి దానికి కర్త కర్మ క్రియ దేవుడు అయినప్పుడు ఇది నాది అని అనుకోవడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇది నాది అనొచ్చా? ఇప్పుడు ఆ యొక్క గుడారాన్ని కట్టింది మోషే నేను దీన్ని కట్టాను అని అనొచ్చా? కట్టింది మోషేనే కాదు అని అన్నాం. కట్టించింది ఎవరు? దేవుడు. దానికి ఓనర్ ఎవరు? దానికి యజమానుడు ఎవరు? దేవుడే. ఇప్పుడు మీరందరూ ఇల్లులు కట్టించుకున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉన్నాయి మీ అందరి ఇల్లులు, రైట్? మీ ఇల్లులు మీరు కట్టించుకుంటున్నారు కదా. మీ ఇల్లులు ఎవరి చేత కట్టించుకున్నారు? మీకు మీరే కట్టారా? కాదు కదా. మీ ఇల్లులు కట్టడానికి మేస్త్రిని పిలిపించుకున్నాడు. మేస్త్రి ఏం చేస్తాడు? ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లును కడతాడు. ఇల్లును కట్టి ఆయన ఎలా చూసి దీన్ని కట్టింది నేనే అంటాడు. అప్పుడు నువ్వు అడగవలసింది, ఓనరు కూడా నువ్వేనా? కాదు, కట్టింది మాత్రమే నేను. కట్టించింది వేరైనా కట్టింది మాత్రం నేను. మరి ఈ కట్టించింది ఈయన కాదు, కట్టింది ఈయన అన్నప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? కట్టించిన వాడికి కదా. అది ఏ విధంగా కట్టబడింది? ఆ వ్యక్తి యొక్క ఆలోచనానుసారంగా, ఉద్దేశానుసారంగా, తలంపానుసారంగా అది నిర్మించబడింది. కాబట్టి అది ఎవరిదవుతుంది? కట్టినటువంటి వాడిదవదు, కట్టించుకున్నటువంటి వాడిదవుతుంది. సంఘం దేవుని చేత కట్టబడాలి. దేవుడు సంఘాన్ని కడితే, దేవుని ఉద్దేశంలో సంఘం నిర్మించబడితే దేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క మందిరాల్లో, ఆ యొక్క సంఘాల్లో చూస్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా రకరకాల సంఘాల నుంచి మీరు వచ్చి ఉన్నారు. అయితే బయట చాలా సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో మీరు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని సన్నిధి నిలబడి ఉన్నదా అని మీరు ఆలోచించుకోవాలి. ఇది దేవుని చేత నిర్మించబడిందా లేకపోతే మనుషుల చేత నిర్మించబడిందా? ఇక్కడ దేవుని సన్నిధి నిలబడి ఉందా లేకపోతే మనుషుని యొక్క సన్నిధి ఇక్కడ నిలబడి ఉన్నదా? దేవుడు లేకుండా ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నదా? దేవుడు ఉండి ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నదా? ఇక్కడ దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడా? ఇక్కడ దేవుడు స్తుతించబట్టలేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నీవు నేను ఆలోచన చేసుకోవాలి. సంఘం దేవునిది. ఆ సంఘంలో నిన్ను నన్ను చేర్చేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు.